రైలు ప్రయాణం ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో గతంతో పోలిస్తే రైళ్ల రాకపోకల సమయంలో భారీ తేడా కనిపిస్తోంది. గతంలో గంటల కొద్దీ రైళ్లు ఆలస్యంగా నడిచేవి. ప్రస్తుతం చాలా రైళ్లు నిర్దిష్ట సమయానికి గమ్యస్థానాలను చేరుకుంటున్నాయి. ఏవైనా పండుగలు లేదా ఉత్సవాల వేళ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపితే మాత్రం వాటి రాకపోకల విషయంలో నిర్దిష్ట సమయానికి గమ్యస్థానానికి వెళ్లే సమయానికి భారీ తేడా ఉండొచ్చు. సాధారణ రైలు ఎక్కువ గంటలు ఆలస్యమైతే రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత గమ్యస్థానం చేరుకోవడానికి ఆలస్యమైతే కొన్ని రైళ్లలో రైల్వే శాఖ ఉచితంగా అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రకృతి వైపరీత్యం లేదా అనుకోని కారణాలతో రైలు ఎక్కువసేపు ఆలస్యమైతే రైల్వే శాఖ ప్రయాణికులకు భోజన వసతి కల్పిస్తుంది. ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్లు నిర్దేశిత సమయానికి 2 లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఆలస్యమైతే రైల్వే శాఖ రిజర్వ్డ్ ప్రయాణికులకు ఉచిత అల్పాహారం, భోజన వసతి కల్పిస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాలలో రైల్వే టికెట్కు సంబంధించిన మొత్తం రుసుమును వెనక్కి ఇస్తుంది. అది ఏ సందర్భంలోనూ తెలుసుకుందాం. రైలు ఎక్కువ గంటలు ఆలస్యంగా నడిస్తే కొంతమంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. ఆల్రెడీ కన్ఫర్మ్ బెర్త్ లేదా సీట్ అయితే క్యాన్సిల్ చేసినా పెద్దగా అమౌంట్ వెనక్కి రాదనే ఉద్దేశంతో కొందరు రైలులో ప్రయాణించకపోయినా తమ టికెట్ క్యాన్సిల్ చేసుకోరు. వాస్తవానికి రైలు 3 గంటలకు మించి ఆలస్యమైతే ప్రయాణికులు రైలు టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి రుసుమును వాపస్ చేస్తారు. రైలు ఆలస్యమైనప్పుడు రైలు టికెట్ రద్దు చేసుకోకుండా రైలులో ప్రయాణం చేయకపోయినా ఫుల్ పేమెంట్ వాపస్ పొందే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. రైలు గమ్యస్థానాన్ని చేరిన తర్వాత 72 గంటల వరకు అంటే 3 రోజులలోపు టీడీఆర్ ఫైల్ చేస్తే మొత్తం అమౌంట్ను రైల్వే శాఖ వాపస్ చేస్తుంది. టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసిప్ట్. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినప్పుడు టికెట్ రుసుము వాపస్ పొందేందుకు భారతీయ రైల్వే కల్పిస్తున్న సౌకర్యం టీడీఆర్. రైలు రద్దయినప్పుడు లేదా రైలును వేరే మార్గంలో దారి మళ్లించినప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని టికెట్ రుసుము వాపస్ పొందొచ్చు. రైలు 3 గంటలకు పైగా ఆలస్యంగా నడిస్తే టీడీఆర్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రైలులో ప్రయాణికుడు ప్రయాణిస్తున్న సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రైలు మార్గాన్ని దారి మళ్లించినప్పుడు ఈ సదుపాయం ద్వారా టికెట్ రుసుము తిరిగి పొందవచ్చు. మీరు ముందుగా టికెట్ బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్లో రైలు ఆగకపోయినా రైలు దారి మళ్లించిన టీడీఆర్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టీడీఆర్ ఆప్షన్ ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీలో బుక్ చేసుకున్న టికెట్లకు ఆన్లైన్లోనే టీడీఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది.